నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో అకస్మాత్తుగా మూత్రంలో ఇబ్బందుల, షుగర్ జబ్బుకు కళ్ళెం వేసే డాష్ డైట్, కాలేయానికి యమపాసం, సిర్రోసిస్, పక్షవాతం, ఆలస్యమే అసలు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతున్నంత వరకు మనకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ కొన్నిసార్లు అనుకోకుండా అకస్మాత్తుగా మూత్రం పోయడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మూత్రం బయటకు రాకుండా ఆగిపోవడం, మూత్రం కొద్దిగా రావడం, మూత్రం పోస్తున్నప్పుడు భరించలేనంత మంటగా ఉండడం, ఇవన్నీ మనల్ని భయపెట్టే లక్షణాలే. హఠాత్తుగా తలెత్తే ఈ ఇబ్బందుల వెనుక చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. సడన్ యూరినరీ ఎమర్జెన్సీగా పిలిచే ఈ సమస్యల గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మూత్ర వ్యవస్థ చాలా సున్నితమైనది. ఈ సున్నిత వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న అవరోధం తలెత్తినా మూత్ర విసర్జనలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారిలోనూ, వయసు పైబడిన వారిలోనూ, ప్రొస్టేట్ ఉబ్బుతో సతమతమయ్యే వారిలోనూ మూత్రగండాలు తరచుగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాలలో కొంతమందిలో అకస్మాత్తుగా ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే మూత్ర సమస్యలు ఎదురవుతుంటాయి. వీటిని సడన్ యూరినరీ ఎమర్జెన్సీస్ అని పిలుస్తారు. మూత్రం రావడం ఆగిపోవడం, మూత్రం పోస్తున్నప్పుడు తట్టుకోలేని నొప్పి, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్రం వస్తున్నా పూర్తిగా బయటకు రాకపోవడం, ఇలాంటివన్నీ అత్యవసర పరిస్థితులే. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాలలో ప్రాణాపాయంగా మారే అవకాశం కూడా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మూత్రం పోయడంలో కష్టాలు అంటే మూత్ర విసర్జన సరిగా రావట్లేదు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఇది ఒక వెరీ కామన్ కంప్లైంట్. నేను పురుషుల్లోనే అంటం లేదండి, స్త్రీలలో కూడా. కారణాలు వేరే కావచ్చు, కానీ ఈ ప్రాబ్లం అనేది ఇద్దరిలోనూ చూసే అవకాశం ఉంటుంది. ఒకటి పురుషుల్లో, స్త్రీలలో, రెండు సపరేట్గా ఆలోచిద్దాం. ఇప్పుడు 50 ఏళ్ల పైబడిన పురుషుడు యూరినరీ ప్రాబ్లం పోయడంలో చాలా కష్టంగా ఉంది అనుకుంటే మన కారణాలు ఏమై ఉండొచ్చు, ఇది తెలుసుకుందాం. మోస్ట్ కామన్ కారణం ఏమిటి అంటే మూత్రనాళంలో, అంటే బ్లాడర్ నుంచి మూత్రనాళం ఆ ముందు భాగంలో ప్రాస్టేట్ అనే గ్రంథి పెరగడం వల్ల. సో ఈ ప్రాస్టేట్ అనేది మామూలుగా 45-47 వయసు దాటిన తర్వాత స్లోగా పెరుగుతూ పోతుంది. ఆ పెరిగిన దానివల్ల ఆ నాళంలో మూత్ర విసర్జనకి కొంచెం అడ్డుపడతా ఉంటుంది. ఈ అడ్డుపడిన దానివల్ల వారి ఫ్లో అనేది తగ్గిపోయి, ఇంతకుముందు దూరంగా పడేది ఇప్పుడు దగ్గరే పడుతుంది. ఇంతకుముందు అంతా ఒక్కసారిగా వచ్చేది ఇప్పుడు కొంచెం వచ్చి ఆగి, మళ్ళీ కొంచెం వచ్చి ఆగి, మళ్ళీ కొంచెం రావడం జరుగుతుంది. ఒకసారి ముక్కినా కానీ ఫ్రీగా రాకపోవచ్చు, ఒక్కోసారి మంట పుడుతూ ఉంటుంది. పోసిన తర్వాత కూడా నేను ఇంకా పోస్తే బాగుండేమో, నాకు లోపల ఇంకా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది, ఈ విధంగా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో మోస్ట్ కామన్ రీజన్ ఏమిటి అంటే ప్రాస్టేటిక్ అబ్స్ట్రక్షన్, అంటే బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్. మూత్ర విసర్జనలో అకస్మాత్తుగా తలెత్తే ఇబ్బందులు పలు రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా అక్యూట్ యూరినరీ రిటెన్షన్, అంటే మూత్రం రాకుండా పూర్తిగా ఆగిపోవడం. ఈ సమస్య ముఖ్యంగా పురుషుల్లో ప్రొస్టేట్ వాపుతో ముడిపడి ఉంటుంది. అలాగే కొంతమందిలో సివియర్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది కనిపిస్తుంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా తలెత్తే ఈ సమస్యలో తీవ్రమైన జ్వరం, ఒళ్లంతా వణుకు, మూత్రం పోస్తున్నప్పుడు తీవ్రమైన మంట అనేవి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి. కొంతమందిలో కిడ్నీ స్టోన్ బ్లాకేజీ కూడా కనిపిస్తుంటుంది. కిడ్నీలో రాయి మూత్రనాళంలోకి చేరి అడ్డుగా నిలిచినప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి బాధిస్తుంది. కొంతమందిలో హెమచ్యూరియా, అంటే మూత్రంలో రక్తం పడుతుంటుంది. మూత్రంలో రక్తం కనిపించడం అనేది కొన్నిసార్లు క్యాన్సర్కు సంకేతం కావచ్చు. కాబట్టి మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయడం ప్రమాదకరం. మీ ప్రాబ్లం ఎంత ఉంది అని తెలుసుకుంటే దానికి అనుగుణంగా మన ట్రీట్మెంట్లు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రాబ్లం కొంచెం మైల్డ్గానే ఉందనుకోండి, ఈ మధ్యకాలంలో మంచి మెడికేషన్స్ వచ్చాయి, ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. దానివల్ల మీకు యూరిన్ ఫ్రీగా రావడం అనేది జరగచ్చు. కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, మేము ఈ మధ్యకాలంలో కొత్తగా మినిమల్లీ ఇన్వేజివ్ సర్జికల్ థెరపీస్, అంటే మిస్ట్ అనే ప్రొసీజర్స్ చేస్తున్నాం. దాంట్లో ఐటిండ్ అని, యూరోలిఫ్ట్ అని, లేకపోతే రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ అని ఇవి చేస్తున్నాం. వాటి వల్ల ఆ ప్రాస్టేట్ గ్రంథిని కొంచెం ష్రింక్ చేసి, లేకపోతే వెడల్పు చేసి మూత్రం ఫ్రీగా వచ్చేటట్టు చూస్తున్నాం. మీరు మందులు వాడకుండా చేస్తున్నాం. సపోజ్ ఇంకా ఎక్కువగా ప్రాబ్లం ఉందనుకోండి, ఎండోస్కోపిక్ రిసెక్షన్ ఆఫ్ ప్రాస్టేట్, అంటే ఆ మూత్రం వచ్చే నాళంలో నుంచి ఎండోస్కోప్ అనేది పాస్ చేసి ఆ గ్రంథి ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని తీసేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సిచ్యువేషన్ బట్టి, సివియారిటీని బట్టి, పేషెంట్ వయసును బట్టి, ఆయన పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి మనము ఈ విధంగా 3 రకాలైన ట్రీట్మెంట్స్ మనం
మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మీకున్న ప్రాబ్లమ్ని డాక్టర్కి చెప్పుకోండి, అది సివియారిటీ ఎలా ఉందో చూసుకొని దాని తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటాం. అది కాకుండా, ఇది చాలా మటుకు 195% ఇదేనండి, అది కాకుండా ఏమేం కారణాలు ఉండొచ్చు? ఇంకా వయసు పెరిగిన వాళ్ళలో క్యాన్సర్ ప్రాస్టేట్ అన్న కావచ్చు. కొంతమందికి 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి స్ట్రిక్చర్ యురెత్ర అంటాం, అంటే మూత్రం వచ్చే నాళం సన్నగైపోయేసి ఆ మూత్రం సరిగా రాకపోవచ్చు, దానికి ఏదైనా ఆపరేషన్ చేసి సరి చేయడం జరగచ్చు. ఒకసారి స్టోన్ అడ్డం పడిన దానివల్ల కూడా కావచ్చు. సో ఈ 4 కారణాలు మోస్ట్ కామన్ అండి. కానీ మనం తెలుసుకోవాల్సింది బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ట్రఫీ, అంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్, అది మోస్ట్ కామన్ రీజన్. మూత్ర విసర్జనలో అకస్మాత్తుగా తలెత్తే సమస్యల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని అత్యవసర పరిస్థితులుగా పరిగణించాలి. 50 ఏళ్లకు పైబడిన పురుషులు, ప్రొస్టేట్ సమస్యలు ఉన్నవారు, షుగర్, బీపీతో బాధపడేవారు, తరచూ మూత్ర ఇన్ఫెక్షన్లు వచ్చే మహిళలు, కిడ్నీ స్టోన్స్ చరిత్ర ఉన్నవారు, నీరు తక్కువగా తాగేవారు, వీరంతా మూత్ర విసర్జనలో కనిపించే చిన్న చిన్న ఇబ్బందుల్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణ ఇన్ఫెక్షన్లని పట్టించుకోకుండా వదిలేస్తే అవి చివరకు ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడతాయని గుర్తుంచుకోవాలి. అకస్మాత్తుగా తలెత్తే మూత్రగండాలకు సకాలంలో చికిత్స చేయడమే కీలకం. హఠాత్తుగా మూత్రం ఆగిపోయినప్పుడు డాక్టర్లు అవసరమైతే క్యాథెటర్ ద్వారా మూత్రాన్ని బయటకు తీస్తారు. ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్తో చికిత్స చేస్తారు. కిడ్నీలో రాళ్లకు లిథోట్రిప్సీ లేదంటే ఆపరేషన్ అవసరమవుతుంది. ప్రొస్టేట్ సమస్యలకు దీర్ఘకాలికంగా మందులు వాడాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు ఫీమేల్స్లో చూసామంటే అండి, ఎక్కువగా ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఓవర్ యాక్టివిటీ, వాళ్ళు ఆపుకోలేని పరిస్థితి, వెళితే లోపల బట్టల్లో పడిపోవడం, అలాంటివి ఎక్కువగా ఉంటాయి. కానీ కొంతమందిలో ఈ మూత్ర విసర్జన కూడా ట్రబుల్ అయ్యి సరిగా రాక చాలామంది బాధపడుతూ ఉంటారు. దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటేంటంటే బ్లాకేజ్ ఇన్ ద యూరినరీ ప్యాసేజ్, అంటే మూత్రం వచ్చే నాళము ఈ పోస్ట్ మెనోపాజల్ చేంజెస్ వల్ల, అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి, దానివల్ల మూత్ర నాళం అనేది సన్నగైపోయి మూత్రం ఫ్రీగా రాక కష్టపడతా ఉంటారు. అలాంటి వాళ్ళలో మేము దాని నాళాన్ని పెద్దది చేయడం ఎండోస్కోపిక్ ద్వారా, లేకపోతే ఆపరేషన్ చేసి దాన్ని పెద్దది చేయడం, అది మళ్ళా మూసుకోకుండా ఇది వెజైనాలో కొన్ని క్రీమ్స్ అప్లై చేసి అది మళ్ళా మూసుకోకుండా ఉండడం, అలా చేయడం, అలా చేస్తూ ఉంటాం. కొంతమందిలో అంతా నార్మల్గా ఉంటుంది, కానీ మూత్ర విసర్జన సరిగా రాకపోవచ్చు. అలాంటి వాళ్ళలో మూత్రాశయం వీక్గా ఉండడం, లేక మూత్ర నాళం అనేది సరిగా విచ్చుకోకపోవడం, మూత్రం పోయడానికి వెళ్ళినప్పుడు, ఈ 2 కారణాల వల్ల మూత్రం ఫ్రీగా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళలో కొన్ని మందుల వల్ల వాళ్ళకి రిలీఫ్ వచ్చేటట్టు చూస్తూ ఉంటాం. మూత్ర వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు తరచూ నీళ్లు తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నీళ్లు తాగే అలవాటు మూత్రంలో హానికారక బ్యాక్టీరియాను కొట్టుకుపోయేలా చేస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పూర్తి కోర్సు యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఏడాదికోసారి మూత్ర పరీక్షలు చేయించుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఈ జాగ్రత్తలు మూత్ర వ్యవస్థను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. హెల్త్ న్యూస్ మీకోసం. అధిక రక్తపోటును అదుపులో ఉంచడానికి సూచించే డాష్ డైట్ మధుమేహ నియంత్రణకు కూడా తోడ్పడుతుందని పేర్కొంటున్నారు జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. డాష్ అనేది సరళమైన ఆహార పద్ధతి. ఇందులో పండ్లు, కూరగాయలు, తవుడుతో కూడిన ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పప్పులు, గింజ పలుకులు ఎక్కువగా ఉంటాయి. మాంసాహారులకైతే చికెన్, చేపల వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తారు. అదే సమయంలో ఉప్పును పరిమితం చేసుకోవడం చాలా ముఖ్యం. ఏ విధంగా చూసినా ఉప్పు రోజుకు 2300 మిల్లీగ్రాముల కన్నా మించకూడదు. 1500 మిల్లీగ్రాములు మించకపోతే ఇంకా మంచిది. అలాగే మాంసం, మిఠాయిలు, తీపి పానీయాలు, చక్కెర, ఉప్పు, కొవ్వు కలిపి తయారు చేసిన ఆహార ఉత్పత్తుల్ని తగ్గించుకోవాలి. ఈ డాష్ డైట్ అనేది రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగవడానికి తోడ్పడుతున్నట్లు చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మధుమేహం గలవారిలో రక్తంలో గ్లూకోజ్ మోతాదుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది స్పష్టంగా తెలియరాలేదు. అందుకే కొత్త అధ్యయనంలో దీనిపై దృష్టి సారించారు. గ్లూకోజ్ నియంత్రణ కోసం పరిశోధకులు డాష్ పద్ధతిలో స్వల్ప మార్పులు చేశారు. తీపి పదార్థాలు, పిండితో కూడిన బంగాళదుంపల వంటి వాటిని మరింతగా తగ్గించారు. దీనికి -4D అని పేరు పెట్టారు. కొందరు మధుమేహులను ఎంచుకుని 5 వారాల పాటు దీని ప్రభావాన్ని పరిశీలించారు. మామూలు ఆహారం తీసుకున్న వారితో పోలిస్తే -4D పద్ధతిని పాటించిన వారిలో రక్తంలో గ్లూకోజ్ నిర్ణీత మోతాదుల్లో ఎక్కువసేపు స్థిరంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. డాష్ డైట్ విధానం అనేది రక్తంలో గ్లూకోజ్ మోతాదులను గణనీయంగా మెరుగుపరుస్తున్నట్లు ఒక నియంత్రిక అధ్యయనంలో తేలడం ఇదే తొలిసారని పరిశోధకులు చెబుతున్నారు. జవజీవాలతో కలకల్లాడుతూ ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలాగా పనిచేయాల్సిన మన కాలేయానికి ఇవాళ హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల జబ్బులు పెనుశాపాలుగా మారుతున్నాయి.
పొగ, మద్యం వంటి అలవాట్లు, గాడి తప్పిన తిండి తీరు మూలంగా కూడా కాలేయం ఆరోగ్యం దెబ్బతినిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు తీవ్రమై కాలేయం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటుంది. లివర్ సిర్రోసిస్ అలాంటిదే. దీని బారిన పడ్డప్పుడు కాలేయంలోని కణజాలం క్రమంగా సిమెంట్ ముద్దలాగా గిడసపారిపోతుంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే లివర్ సిరోసిస్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లివర్ సిరోసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య. దీర్ఘకాలికంగా లివర్కి హాని జరగటం, లివర్కి దెబ్బతింటం ద్వారా లివర్ సైజ్ అనేది తగ్గటం, అలాగే లివర్ గట్టిపడటం, వీటి వల్ల లివర్ పనితీరు తగ్గి ప్రాణాంతకం అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ముఖ్యంగా లివర్ సిరోసిస్లో దశలు ఉంటాయి. కాంపెన్సేటెడ్ సిరోసిస్, డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. కాంపెన్సేటెడ్ సిరోసిస్ ఉన్న వాళ్ళల్లో ప్రధానంగా సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు. కనిపించే కొద్దిపాటి సిమ్టమ్స్లో అలసట ఒకటి, నిద్ర పట్టకపోవటం, ఆకలి అనిపించకపోవటం, అకారణంగా బరువు తగ్గటం, ఇలాంటివి ప్రారంభ దశలో కనపడుతూ ఉంటాయి. అలాగే లివర్ సిరోసిస్ అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే డీకాంపెన్సేటెడ్ సిరోసిస్లో కామర్లు రావటం, అలాగే అన్నవాహికలో నరాలు ఉబ్బి చిట్లి బ్లీడింగ్ అవ్వటం, పొట్టలో నీరు చేరటం, అలాగే కాళ్ళల్లో వాపు రావటం, గందరగోళంగా మతిమరుపుతోటి ఉండటం, ఇవి ప్రధానమైన సిమ్టమ్స్. సిరోసిస్లో 2 స్టేజెస్ ఉంటాయి. మొదటిది కాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు, 2 డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ అంటారు. ఈ స్టేజింగ్ అనేది చైల్డ్ పిగ్ స్కోర్ అంటారు. ఆ స్కోర్ ద్వారా మేము దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటాం. కాంపెన్సేటెడ్ సిరోసిస్లో సిమ్టమ్స్ పెద్దగా ఉండవు. అది స్క్రీనింగ్ టెస్టుల ద్వారా బయటపడుతూ ఉంటుంది జనరల్గా. అది బయటపడినప్పుడు ఆ పేషెంట్ తాలూకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మేము అసెస్ చేసుకొని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించడం ద్వారా వాళ్ళు డీకాంపెన్సేషన్కి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేస్తాం. లివర్ సిరోసిస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మెయిన్గా దశ బట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తాం. మొదటిగా కాంపెన్సేటెడ్ సిరోసిస్లో రిస్క్ ఫ్యాక్టర్ తగ్గించడం అనేది మా ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్. అండ్ డీకాంపెన్సేటెడ్ సిరోసిస్ వచ్చినప్పుడు పేషెంట్ తాలూకా సిమ్టమ్స్ బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూనే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వైపుగా కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాం. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పూర్తిగా లివర్ సిరోసిస్ని నయం చేయగలిగే ఏకైక ట్రీట్మెంట్. పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాలు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురవస్థకు అంతు ఉండదు. సమాజంలో అధిక సంఖ్యలో ప్రజలను వైకల్యం బారిన పడేస్తున్న అతిపెద్ద సమస్య పక్షవాతమే అంటారు డాక్టర్లు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలామంది తీవ్రమైన మానసిక వ్యాఖ్యలతకు లోనవుతుంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకొస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఈ మధ్య ఒక పదం వాడకంలోకి వచ్చింది, బ్రెయిన్ అటాక్ అని. బ్రెయిన్ అటాక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్లో ఎప్పుడు రక్తం ఆగిపోతుందో రక్తనాళాల్లో దాన్ని బ్రెయిన్ అటాక్ అంటారు. దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అని కూడా అంటారు. ఇది ఒక 80% స్ట్రోక్ ఉండొచ్చు. అందటికన్నా డేంజర్ స్ట్రోక్ ఏంటి? హెమరేజిక్ స్ట్రోక్. బ్రెయిన్లో ఉన్న రక్తనాళం పగిలిపోయి ఒక బ్లడ్ ఎక్కువ ప్రెషర్లో దూసుకుంటూ మెదడులోకి వెళ్ళిపోయి ఒక పెద్ద రక్తం గడ్డ కట్టడం, దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎన్ని రకాలుగా రావచ్చు? ఇప్పుడు మెయిన్గా బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలు. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్. దాంట్లో రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడి ముందు ఉన్న మెదడుకి రక్త సరఫరా అవ్వక ఆ మెదడు చనిపోయి వచ్చే స్ట్రోక్ని, దీన్ని కామన్గా పక్షవాతం అంటారు. అలాగే హెమరేజిక్ స్ట్రోక్, రక్తం బ్లాస్ట్ అయ్యి రక్తనాళాల నుంచి పక్కనున్న మెదడుని డ్యామేజ్ చేసి వచ్చే స్ట్రోక్. ఇంకొన్ని మైనర్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఏమిటి? చిన్నగా సైలెంట్ స్ట్రోక్స్, వీటిని లాక్యునార్ ఇన్ఫార్క్ట్స్ అంటారు.
అలాగే అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీల్లో కొంచెం రక్తం గడ్డ కట్టుకునే రోగాలు ఉన్న పేషెంట్లో వచ్చే వీనస్ ఇన్ఫాక్ట్స్, అంటే ధమనిలో కాకుండా సిరల్లో అంటే వెయిన్స్లో ఉన్న రక్త ప్రసరణ ఆగిపోతే దాని మూలన కూడా స్ట్రోక్ లాంటిది రావచ్చు. కానీ దాన్ని కామన్గా CSVT, సెరెబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటారు. అది కూడా ఒక స్ట్రోక్ లాంటిది. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ అటాక్లో ఎలా గుండె నొప్పి వచ్చి ఎడం చేతికి నొప్పి వెళ్తుందని అందరికీ తెలుసు. స్ట్రోక్ లక్షణాల్లో ఫాస్ట్ అంటారు. ఫాస్ట్ అంటే ఫేస్, మొహంలో ఒక పెదం వాలిపోవటం, నాలుక ఒక పక్కకి వెళ్ళిపోవటం, అలాగే ఒక చేతికి లేకపోతే ఒక కాలుకి వీక్నెస్ రావటం, ఆర్మ్. అలాగే స్పీచ్, మాట తడబడి రావటం. ఇలాంటిది ఏదన్నా వస్తే వెంటనే ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి, తొందరగా అంబులెన్స్ తెప్పించుకుని దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళాలి. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? పెద్దతనంలో బ్రెయిన్ స్ట్రోక్ కామన్, ఎందుకంటే రక్తనాళాలు తుప్పు పట్టినట్టు చిన్నది అయిపోవటం, వయసుతో పాటు కొలెస్ట్రాల్ అలాంటివి పెరగటం, షుగరు, హైపర్ టెన్షన్ ఉండటం. కానీ ఈ మధ్య చిన్నతనంలో కూడా స్ట్రోకులు పెరుగుతున్నాయి. ఈ ధూమ్రపానం, మద్యపానం, అన్కంట్రోల్డ్ బీపీ, ఈ మూడు చిన్నతనంలో మధ్య వయస్కుల్లో స్ట్రోక్ రావడానికి పెద్ద కారణంగా మారినాయి. పక్షవాతం విషయంలో గోల్డెన్ అవర్ అంటే ఏంటి? స్ట్రోక్ ఉందని తెలిస్తే ఎంత తొందరగా దగ్గర ఉన్న న్యూరోలాజికల్ సెంటర్కి వెళ్తే అంత మంచిది. ఎందుకంటే మీరు హాస్పిటల్లో వెళ్ళగానే ప్రతి హాస్పిటల్కి కొన్ని రూల్స్, ఎక్కడికి ముందు వెళ్ళాలి, ఏం ట్రీట్మెంట్ చేస్తారు, ఏం చూస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో ఈవెన్ పక్కనున్న హాస్పిటల్కి వెళ్ళినా 15-20 నిమిషాల లోపల స్ట్రోక్ ఉన్నదని కనుక్కోవటం కష్టం. ఎంత తొందరగా ఈ స్ట్రోక్ విషయంలో మనకి లోపల ఏముందో తెలిస్తే అంత తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టవచ్చు. ఈ గోల్డెన్ అవర్ అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, బ్రెయిన్ రక్తనాళాల్లో హార్ట్ అటాక్ వచ్చినట్టు రక్తం ఆగిపోతే ఆ అడ్డంకిని ఎంత తొందరగా మనం తొలగించగలిగితే అంత తొందరగా బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై మళ్ళీ రీకెనలైజ్ అవుతుంది, అంత తొందరగా బ్రెయిన్ అప్పుడప్పుడు ఏమి డ్యామేజ్ లేకుండా దాని నుంచి బయటపడుతుంది. ఇలా చేయడానికి వేరు మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటి, బ్లడ్ థిన్నర్స్, థ్రాంబోలిసిస్ అంటారు. అది వెయిన్ ద్వారా తొందరగా ఇవ్వచ్చు. అది వెళ్ళగానే సిటీ స్కాన్ చేసి తల లోపల రెండో రకమైన స్ట్రోక్ లేదు, అంటే హిమరేజిక్ స్ట్రోక్ లేదు, బ్లీడింగ్ అవ్వలేదు, బీపీ బాగానే ఉంది, ఒట్టి రక్తం గడ్డగట్టింది రక్తనాళాల్లో అంటే వెంటనే వెళ్ళగానే ఇచ్చేయచ్చు. ఈ మధ్య మన హైదరాబాద్లో కూడా మరిన్ని హాస్పిటల్స్ వెంటనే క్లాట్ యాస్పిరేషన్ కింద నుంచి యాంజియో చేసి బ్రెయిన్లోంచి క్లాట్ని సక్ చేసేయటం, లేకపోతే ఎథెరెక్టమీ, థ్రాంబెక్టమీ డివైజెస్ కూడా వచ్చినాయి. అలా చేయటం వలన ఆల్మోస్ట్ ఏమీ డ్యామేజ్ లేకుండా మొత్తం బ్రెయిన్ ఫంక్షన్ని మనం సేవ్ చేయొచ్చు. స్ట్రోక్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? సర్జరీ ఎప్పుడు అవసరం? బెస్ట్ ట్రీట్మెంట్ స్ట్రోక్కి ప్రివెన్షన్. పెద్దతనంలో వదిలేస్తే మాత్రం చిన్న వయసులో, మధ్య వయసులో అసలు స్ట్రోక్ అనేదే రాకూడదు. అలా అని దురదృష్టవశాత్తు స్ట్రోక్ అయ్యింది, అన్నిటికన్నా ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంటే కరెక్ట్. దాని తర్వాత నేను అన్నట్టు మినిమల్లీ ఇన్వేజివ్ స్ట్రోక్, క్లాట్ యాస్పిరేషన్, లేకపోతే థ్రాంబెక్టమీ ఇలాంటివి. సర్జరీ వరకు స్ట్రోక్ వచ్చింది అంటే, ఒక న్యూరో సర్జన్ దగ్గరికి స్ట్రోక్ వచ్చింది అంటే అప్పటికే చాలా వరకు చేయి దాటిపోయింది. న్యూరో సర్జన్ ఎప్పుడు ఆపరేషన్ చేయవలసి వస్తుంది? బ్రెయిన్ చనిపోయి ఉన్న కపాలంలో ఉండక బయటికి వాపు వచ్చేసి నార్మల్ ఉన్న బ్రెయిన్ కూడా నొక్కేయటం ట్రై చేస్తే అప్పుడే న్యూరో సర్జన్ అవసరం వస్తుంది. అలాగే హెమరేజిక్ స్ట్రోక్, పెద్ద రక్తం బ్లాస్ట్ అయ్యి నార్మల్ బ్రెయిన్ని నొక్కేస్తోంది, పేషెంట్ డీప్ కోమాలోకి వెళ్ళిపోయాడు, ఈవెన్ ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోయింది, కదలిక లేకుండా అచేతనంగా పడున్నాడు. అలాంటప్పుడు హాస్పిటల్కి రాగానే తొందరగా ఆపరేషన్ చేయవలసి రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత రిహాబిలిటేషన్ ఎందుకు అవసరం? పక్షవాతం అన్నది చాలా పెద్ద డిసెబిలిటీ. కాళ్ళు లేని పేషెంటు చేతులతో ఎన్నో పనులు చేసుకోవచ్చు, 2 చేతులతో. అలాగే చేతులు లేని వాళ్ళు
మెడల్ విన్నర్స్ అయ్యారు. ఒక చెయ్యి ఒక కాలు పని చేయకపోవడం మాత్రం చాలా దుఃఖమైన విషయం. పేషెంట్ నిటారుగా కూర్చోలేరు, తనంతట తను ఫీడింగ్ చేసుకోలేరు, తన సెల్ఫ్ కేర్ చేసుకోలేరు. అప్పుడప్పుడు దురదృష్టవశాత్తు మాట ఉన్న చోటు స్ట్రోక్ వస్తే మాట కూడా ఇంకొకరికి ఏమనుకుంటున్నారో చెప్పలేరు. దయనీయమైన స్థితి. సో దీంట్లో రీహాబిలిటేషన్ ఎంతో ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక చిన్న పాపాయిలాగా బ్రెయిన్కి మళ్ళీ మనం అవయవాల్ని ఎలా కదిలించాలో నేర్పించాల్సి వస్తుంది. నేను అనేది ఏంటంటే రీహాబిలిటేషన్ ఒక స్ట్రోక్ పేషెంట్ బాగుపడటానికి 90% దాకా దాని అవసరం ఉంది. పక్షవాతాన్ని నివారించుకోవచ్చా? పక్షవాతాన్ని నివారించాలంటే ముందు ధూమ్రపానం, మద్యపానం అసలు చేయకూడదు. అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్ లాస్ట్ ఇయర్ ఏం చెప్పిందంటే ఒక చుక్క మద్యమన్నా లోపలికి వెళ్తే అది విషంతో సమానం అని చెప్పింది. అంత పెద్ద సంస్థే చెప్పినప్పుడు ఇంతకన్నా నేను చెప్పగలిగిన వాడిని కాదు. ఇదిగాక అశ్రద్ధ చేసే విషయం ఒకటి ఉన్నది. బీపీ తప్పకుండా మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో చూపించుకోవాలి. బ్లడ్ ప్రెషర్ తెలియకుండా ఈ మధ్య ఉన్న స్ట్రెస్తో, నగరాల్లో ఉన్న పొల్యూషన్తో బీపీ పెరగవచ్చు. బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. బీపీని స్ట్రిక్ట్ కంట్రోల్ చేసుకోవాలి. ఒక అపోహ ఏంటంటే జనంలో బీపీ ముందు వెళ్ళగానే ఇస్తారు, జీవితాంతం దానికి అలవాటు పడిపోతాము, ఆ తర్వాత ఇంకా మనం ఏం చేయలేము, అందుకని ఉప్పు తక్కువ చేసుకోవటమో ఇంకేదేదో ట్రై చేయటమో చేస్తారు. అన్నీ చేయటంలో తప్పు లేదు, కానీ బీపీకి ట్యాబ్లెట్ అవసరమైనప్పుడు వేసుకోకపోతే మాత్రం మీరు అగ్గితో చెలగాటం ఆడుతున్నారు. ఈ వారంలోనే 3 40 లోపు పేషెంట్లు నేను చూశాను. 3కి తలలో బీపీ కంట్రోల్ లేక బ్లీడింగ్ అయింది. 3 మేము ఆపరేషన్ చేసినా చనిపోయారు. ఇంతకన్నా ఎక్కువ నేను మీ బీపీ చూపించుకోమని, బీపీకి టాబ్లెట్లు వేసుకోమని చెప్పలేను. పక్షవాతానికి అవగాహనే అసలైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షలను చేయించుకుంటూ ఉండాలి. పక్షవాతం సంభవించిన గంటలోపే ఆసుపత్రికి చేరుకుని తగిన వైద్య సాయం పొందాలి. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మరసంలోకి ఉసిరికాయ రసం లేదా ఉసిరి పొడిని కలిపి తలంతా మర్దన చేయండి. 1 గంట తర్వాత స్నానం చేయండి. తరచూ ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు క్రమంగా తగ్గిపోతాయి.